మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, చూశారు. అది చాలా బాధాకరమే. ఆ మేడిగడ్డ బరాజ్ కుంగడం అనేది చాలా బాధాకరం, విచారకరం. బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ సార్ ఇది? సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది? అది ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడండి, అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడండి, మేము వింటాం అధ్యక్ష, దానికి ఏం అభ్యంతరం లేదు. అధ్యక్ష, వీటన్నీ చేపట్టడం వల్ల 1,35,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా పెరిగింది. అయితే ఒకే ఒక్క పాయింట్ మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. బ్యారేజెస్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌజెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కాంపోనెంటు మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్సో 3 పిల్లర్సో కుంగిపోయినాయి అధ్యక్ష. పగుళ్ళు వచ్చినాయి, వారు చూశారు, మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాదొక విజ్ఞప్తి ఉన్నది. రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష. గోదావరికి వరదలు వస్తాయి. వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే 3 పిల్లర్లో 4 పిల్లర్లో 2 పిల్లర్లో 1 పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజ్ డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి. చెప్తున్నాం కదండి, విచారణ చేయించుకోమని చెప్తున్నాం. ప్లీజ్ అనిల్ గారు ప్లీజ్. అయితే అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు దయచేసి సార్, నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను, నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష. మీరు విచారణ చేయండి, చర్యలు తీసుకోండి, ఎవరున్నా పర్వాలేదు. నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే, ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి. అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. కాబట్టి వెంటనే ప్లీజ్ ఏంటండి కాబట్టి అధ్యక్ష, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి, లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేయండి, కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, దాదాపు నేను మాట్లాడింది 30 నిమిషాలే, మీరు రికార్డు చూడండి, మొత్తం వాళ్ళే మాట్లాడింది, నేను మాట్లాడింది చాలా తక్కువ. అధ్యక్ష, ఇవాళ మన తెలంగాణ